వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థిద్దాము. ఎపిసోడ్ సహకారులు కావాలను. దయచేసి ప్రభువు అనుగ్రహించినట్లు మీ ప్రార్థనల్లో జ్ఞాపకం చేసుకోండి. ఉదయం 11:30 గంటలకు, రాత్రి 9:30 గంటలకు ఈ ఛానల్లో వరుస ధ్యానాలు కొనసాగుతున్నాయి. హెబ్రీ పత్రిక దీవెనకరంగా ఉంటుంది. ఎవరు కూడా ఒక్క ప్రసంగం కూడా మిస్ అవ్వకుండా చూడాలి. ప్రార్థన చేద్దాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు. ఈ రాత్రి మీ వాక్యము చేత మాతో మాట్లాడము. మా ప్రజలు మీ వాక్కు వినుటకు సహాయం చేయండి. నీ మాట చేత హెచ్చరించండి, బుద్ధి చెప్పండి, బలపరచండి, జ్ఞానము కలుగునట్లు చేయండి. ఎవరైతే ఇంకా యేసుక్రీస్తును రక్షకునిగా అంగీకరించలేదో అట్టివారు ఆలస్యము చేయక యేసు నామమున లక్ష్యముంచుటకు నేర్పండి. రక్షించబడిన వారు నీ రాకడకు సిద్ధపడుటకు కృపనివ్వండి. యేసు నామమున వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తలుడు పౌలు హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయము గత వాక్య ధ్యానములో 7వ వచనము వరకు మనము చదివాము. 3వ 4వ వచనములోని గొప్ప రక్షణను గూర్చి కొద్ది మాటలు చెప్పి ముందుకెళ్ళాలని నేను ఆశిస్తున్నాను. ఎంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగున తప్పించుకుందాము? How shall we escape if we neglect such a great salvation? How can we escape? How can we escape if we neglect such a great salvation? లక్ష్యము, అలక్ష్యము, నిర్లక్ష్యము. లక్ష్యము గురి కలిగి ఉండుట, అలక్ష్యము గురి లేకుండా ఉండుట, నిర్లక్ష్యము ఎరిగి ఉండి లక్ష్యం ఏర్పరచుకొనకపోవట. ఇంత గొప్ప రక్షణ ఇవ్వబడి ఉండగా, సిద్ధమై ఉండగా, అనుగ్రహింపబడి ఉండగా మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగున తప్పించుకుందాము? ఇక్కడ తప్పించుకుందుము అనే మాట 2 ప్రధాన విషయాలు తెలియచేస్తుంది. ఒకటి దేవుని తీర్పు, రెండవది అగ్నిగుండము. You cannot escape from the judgment of God if you neglect the salvation. యేసుక్రీస్తు ప్రభువు పేరిట దేవుడు ప్రకటించిన ఉచిత పాప క్షమాపణను అంగీకరించని వాడు తన పాపమునకు తీర్పు నొందుటకు, శిక్ష నొందుటకు దేవుని కుమారుడైన క్రీస్తు యొక్క సింహాసనము ఎదుట నిలబడతాడు. దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్. ఇది సత్యం, బైబిల్ చెబుతోంది.
చాలామంది అనుకుంటారు మనము పాజిటివ్గా ఆలోచిస్తే, మనం నమ్మితే అంతా అయిపోతుంది, అంతా అదే ఖచ్చితంగా ఉంటుంది అనుకుంటారు. ఫాల్స్ని పాజిటివ్గా తీసుకుంటే నరకం లేదు, నరకం లేదు, నరకమే లేదు, తీర్పు లేదు, తీర్పు లేదు, తీర్పే లేదు అని పాజిటివ్గా ఆలోచిస్తున్నాను అనుకుంటూ నువ్వు పోతే తీర్పు లేకుండా పోతుందా, నరకం లేకుండా పోతుందా? నెపోలియన్ హిల్స్ అనేటువంటి ఒక మహోన్నతమైనటువంటి రచయిత, నెపోలియన్ హిల్స్ థింక్ అండ్ గ్రో రిచ్ అనే గ్రంథాన్ని రాశాడు. అది ప్రపంచంలోనే అత్యధికమైనటువంటి అమ్ముడైన పుస్తకం. అమెరికా దేశంలో అత్యధిక శాతం ధనవంతులు ఆ పుస్తకాన్ని అభ్యాసం చేశారు. అందులో 13 విషయాలు రాశాడు, 13 ప్రిన్సిపల్స్ రాశాడు. దాని గురించి ఒక బైబిల్ కామెంటేటర్ వ్యాఖ్యానం చేస్తూ ఇట్ ఈస్ నథింగ్ బట్ సాటనిక్ అన్నాడు ఒక మాటలో. కానీ ప్రపంచమంతా వాడుతున్నారు ఆ పుస్తకాన్ని, ప్రపంచమంతా కూడా అది నిజం అని రుజువుపరుస్తూ సాక్ష్యాలు ఇస్తున్నారు. బట్ ద బైబిల్ కండెమ్స్ ద థాట్ ప్రాసెస్ అండ్ ద కన్విక్షన్స్ ఆఫ్ ద రైటర్. యేసుక్రీస్తు ప్రభువు నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తం సాధ్యమే అని చెప్పిన పదం ఉంది. ఏమిటి నమ్మటం? ఏమిటి నమ్మటం? యేసుక్రీస్తును నమ్మటం, దేవుని నమ్మటం. దేవుని నమ్మితే నీకు సమస్తం సాధ్యం అని చెప్పాడు తప్ప ఆ మాటకి ఇంకొక మాట అనుసంధానం చేసి కొందరు తప్పిపోయారు. అదేమిటంటే నీవు అడుగు ప్రతిదానిని పొంది ఉన్నావు అని నమ్మిన ఎడల నీవు అది ఖచ్చితంగా పొందుతావు అన్నాడు. కాబట్టి ఏదైతే మనం ప్రార్థన చేస్తున్నామో దానిని పొందేశావు అని నమ్మేస్తే జరిగిపోద్ది అని అంటాడు. అక్కడ బ్రేక్ అయ్యాల, అక్కడే ఆగాల, అక్కడే పాజిటివిటీ అనే పదం పేరిట. ఇప్పుడు ఉదాహరణకి ఒక వ్యక్తి లేచి నిలబడి నాకు ఒక 5 భార్యలు కావాలి అని ప్రార్థన చేశాడు అనుకోండి. చేసి ఈ 5 నేను పొందేశాను అని నమ్మేస్తే 5 భార్యలు వచ్చేస్తారు అని అంటే, డస్ ఇట్ మీన్ దట్ హీ కెన్ ఎస్కేప్ ఫ్రమ్ ద జడ్జ్మెంట్ ఫర్ అడల్టరస్ పీపుల్? నో. కాబట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం నమ్ముతున్నాము అని అంటే దేన్ని నమ్ముతున్నాం? ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే అని బైబిల్ చెబుతుంటే అసలు ఆ రక్షణ అంతా ఉట్టిదని కొట్టి పారేస్తారు. ఆ బైబిల్ అంతా కూడా తప్పిదమే అని చెప్పి కొట్టేస్తారు. క్రైస్తవులకు అనుకూలంగా రాసుకున్నారు అని కొట్టేస్తున్నారు. క్రైస్తవులకు అనుకూలం పక్కన పెట్టండి మిత్రులారా. నీకేం అవసరమో అది ఇందులో ఉన్నదనేదో చూడండి. నీవు తీర్పును నమ్మనంత మాత్రాన తీర్పు లేకుండా పోయిందా? నీవు మరణాన్ని నమ్మకున్నంత మాత్రాన మరణించకుండా పోతావా? నీవు అగ్నిగుండానికి నమ్మనంత మాత్రాన యేసుని అంగీకరించని వారు వెళ్ళే అగ్నిగుండం నుండి నువ్వు తప్పించుకుంటావా? ఇది నిన్ను భయపెట్టడానికి చేసినటువంటి యత్నం కాదు, నిన్ను మతంలో చేర్చుకోవటానికి చేసిన యత్నం కాదు. నిన్ను మార్గంలో పెట్టి నిత్య రాజ్యానికి తీసుకెళ్ళటానికి దేవుడు చేసినటువంటి ఏకైక యజ్ఞం, ప్రయత్నం, సఫలీకృత యత్నం, సక్సెస్ఫుల్ ఎక్స్పెరిమెంట్ ఆఫ్ గాడ్. కాబట్టి చాలామంది ఈ దినాల్లో నరకం లేదండి, పరలోకం లేదండి, దేవుడు లేడండి, ఏమీ లేదండి, తీర్పు లేదండి, ఇదంతా రాసుకున్నారండి. చచ్చినాక ఏం జరుగుతుందండి ఎవరికి తెలుసండి? ఎస్, దే ఆర్ ట్రూ. ఎప్పుడు వాళ్ళు సత్యవంతులు అవుతారో తెలుసా? ఒక్కడైనా వెనక్కి వచ్చి ఏం జరుగుతుందో చెప్పకపోతే. ఎవరు వెళ్ళి వచ్చారండి? ఎవడు చూసి వచ్చాడండి? ఈ ప్రశ్నలు అడుగుతున్న వారికి బైబిల్ చెబుతుంది ఒక్కడున్నాడు, వెళ్ళి వచ్చాడు.
చూచాడు, తిరిగాడు. యేసుక్రీస్తు ప్రభు మృతులలోనికి వెళ్ళాడు, తిరిగి లేచాడు. ఆయన చెబుతున్నాడు, మృతులలోనికి వెళ్ళాడు, తిరిగి లేచాడు. ఆయన చెప్తున్నాడు, సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మిన వాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. కాబట్టి ఎవడు వెళ్ళాడు అన్నదానికి ప్రశ్న యేసుక్రీస్తే. ఎవరు చూసి వచ్చారు అన్నదానికి యేసుక్రీస్తే. లూకా 16లో ధనవంతుడు లాజరు యొక్క వృత్తాంతం మనం చూస్తే, ఇక్కడి వాడు వెళ్ళుటకు వీలు లేదు, ఇక్కడ నుండి నువ్వు వెళ్ళి చెప్పడానికి వీలు లేదు, అక్కడున్న మోషే ప్రవక్తలు చెబుతారు, అది వినాలి. నిన్ను భయపెట్టడానికి నరకం ఉందని చెప్పటం లేదు మిత్రమా, నిన్ను భయపెట్టడానికి తీర్పు ఉందని చెప్పటం లేదు. తీర్పును నరకాన్ని ఇప్పుడు నువ్వు తప్పించుకుంటే ఇదే జీవితంలో నువ్వు ఎంత ఆనందంగా ఉండగలుగుతావో ఆలోచించుకోమని చెబుతున్నాను. ఇది గొప్ప రక్షణ, గ్రేట్ సాల్వేషన్ విచ్ గివ్స్ us the eternal life. నిత్యరాజ్యాన్ని ఇచ్చేది. మీకు విషయం చెబుతాను, నాకు ఇప్పుడు 50 సంవత్సరాలు. నేను శారీరక మరణం అనేటువంటి ఒక డోర్, ఒక ద్వారం గుండా నేను వెళ్తాను. ఒక రోజున లోకులందరూ పోతున్న మార్గం అది, పోవలసిన మార్గం కూడా అదే. సో ఇప్పుడు నాకు 50 సంవత్సరాలు, ఇంకో 15 ఏళ్ళు 65 సంవత్సరాలు, ఇంకొక 20 అయితే 70 సంవత్సరాలు, ఇంకో 30 అయితే 80 సంవత్సరాలు. అక్కడికి బైబిల్ చెప్పిన 90వ కీర్తనది అయిపోయింది. ఆ తర్వాత ఇంకా బలం ఉండి, ఇంకా కృప ఉండి, ఇంకా కంటిన్యూషన్ దేవుడు ఇస్తే అది ఎక్స్టెన్షన్ ఆఫ్ లైఫ్ అక్కడితో అయిపోతుంది. ఆ తర్వాత నేనేమైపోతాను? ఐ మస్ట్ లెర్న్ వాట్ విల్ హ్యాపెన్ ఆఫ్టర్ మై డెత్. శరీరాన్ని నేను విడుస్తున్నాను, నా శరీరం మృతం అవుతోంది. ఎందుకంటే గోధుమ గింజ చచ్చిపోయినప్పుడే అది తిరిగి మొలకెత్తుతుంది. గోధుమ గింజ గింజగా ఉంటే మొలక రాదు. మనం మనలా ఉంటే రిజరెక్ట్ కాలేము. కాబట్టి మృతులు అవుతాము, అయిన తర్వాత తిరిగి లేపబడతాము. అది సృష్టిలో ఆ ప్రిన్సిపల్ పెట్టాడు. నువ్వు నమ్మకపోవటం ఏంటి అసలు? మరణము పునరుద్ధానము అనే దాన్ని నువ్వు నమ్మటానికి భౌతికమైనటువంటి ఒక చక్కటి ఎగ్జాంపుల్ గోధుమ గింజ. ప్రతి గింజ భూమిలోకి వెళ్ళి చచ్చిపోద్ది, కుళ్ళిపోద్ది, చచ్చిపోతుంది, కుళ్ళిపోతుంది కూడా. నేను ఒక పాఠశాలలో చదువుకున్నాను, ఎలిమెంటరీ స్కూల్లో. ఆ ఆవరణంలో ఒక కుంకుడు చెట్టు ఉంది. కుంకుడుకాయలు రాలిపోతూ ఉండేవి, మట్టిలో కలిసిపోతూ ఉండే. కాలక్రమంలో ఆ స్కూల్లో మట్టిలో కలిసిపోయిన కుంకుడు గింజలు ఉంటుండేవి. మేము ఎందుకో చిన్నప్పుడు కదా ఈ చిన్న చిన్న ఎర్రలు తవ్వి తీసేవాళ్ళం చిన్నప్పుడు, 5th క్లాస్లో. నా మెమరీలో చెబుతున్నాను. తవ్వుతూ ఉంటే నాకు ఇప్పటికీ గుర్తు, నా మదిలో వచ్చిన ప్రశ్న, చెట్టు మీద ఉన్నటువంటి కుంకుడుకాయకి భూమిలో చీకిపోయి ఉన్నటువంటి కుంకుడుకాయకి వ్యత్యాసం నేను చూశాను. అది నేలలో కలిసిపోయింది. సేమ్ థింగ్ బరియల్ గ్రౌండ్లో నేను చైర్మన్గా ఉన్నప్పుడు చూశాను. అనేకమైనటువంటి బాడీస్ శిథిలమైపోయి, మట్టి అయిపోయి, పౌడర్ అయిపోయి, షేప్ అవుట్ అయిపోయి, ఇది మనిషి అనంటే మీరు చెప్పలేరు, కుళ్ళిపోతుంది. గోధుమ గింజ భూమిలో పడి చచ్చినప్పుడు అది కుళ్ళిపోతుంది. ఆ తర్వాత అందులో నుంచి జీవం బయటకు వస్తుంది. ఇట్ ఈస్ ద క్లియర్ కట్ ఎగ్జాంపుల్ ఆఫ్ రిజరెక్షన్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ. ఎంత స్పష్టంగా బైబుల్ మాట్లాడుతుంటే ఎవిడెన్స్ లేదంటే ఎట్లా? కాబట్టి రక్షణ మనము జీవించి ఉండగానే యేసుక్రీస్తు నామమునందలి విశ్వాసము చేత
మనం పొందుకుంటాము. వాస్తవంగా మనం ప్రభువు తీర్పు నుండి తప్పించుకొని ఎస్కేప్డ్ ఫ్రమ్ ద జడ్జిమెంట్ ఆఫ్ గాడ్, దేవుడు మనకిచ్చిన నిత్య రాజ్యంలో ప్రవేశించడానికి ఎంతకాలం పడుతుంది, ఎప్పుడు జరుగుతుంది అనేది తెలియకపోయినప్పటికీ ఇప్పుడు విశ్వాసమును బట్టి దానిని పొంది ఉంటాము. అది అక్కడ విశేషం. కనుక నేను రక్షించబడ్డాను అని అంటే అర్థం ఏంటి? పాపముతో పోరాడుతున్నటువంటి నేను సంపూర్ణమైన విడుదలను అనుభవించాను అని ఎలా చెప్పగలుగుతాను? ఫెయిత్ ఇన్ క్రైస్ట్ ఎలాన్. ఇది ఒక గొప్ప ఎక్స్పీరియన్స్. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వానికి దేవుడు అంతరంగంలో పరిశుద్ధాత్మ దేవుణ్ణి గిఫ్ట్గా, వరంగా, సంచకరువుగా ఉంచుతాడు. ఆ ఆత్మ మన ఆత్మతో కూడా సాక్ష్యమిస్తూ మనం రక్షించబడ్డామని చెబుతాడు. మనం ఆ ఆత్మ యందు ముద్రించబడతాం, సీల్డ్ అండర్ ద స్పిరిట్. Our soul and the life protected by the Spirit of God. మన ఆత్మకు చుట్టూ ఆయన ఆవరించి భద్రపరుస్తాడు. కొలసి 3లో చెప్పాడు. కాబట్టి రక్షించబడ్డాము అనే ఒక గుర్తింపు, ఒక అవగాహన, ఒక భావము మనలో 100% యేసుక్రీస్తుని అంగీకరించి ఆ రీజనరేషన్ ప్రాసెస్ ఇంటర్నల్ స్పిరిట్లో ఎవరికైతే జరిగి తీరుతుందో అది వారికి అర్థమైపోతుంది. అందుకని అన్నాడు, క్రీస్తు మీ యందు నివసించుచు ఉన్నాడో లేదో మీరే పరీక్షించి చూసుకోండి అన్నాడు. మనం ప్రయాణం చేసేటప్పుడు జేబు తడిమి చూసుకుంటూ ఉంటాం, మన జేబులో ఉన్న వస్తువులు ఉన్నాయా లేదా, కొట్టేశారా అని. You can experience and you can sense the experience of salvation, receiving salvation inside your spirit by checking yourself, and you will know that you are saved, and you will know that you are protected by the Spirit of God. Adi rakshana ante. Assurance of salvation ఎంత గొప్పది అని అంటే, రక్షణ పొందాము అనేటువంటి ఒక గొప్ప అనుభూతి, ఒక గొప్ప భావన, ఒక గొప్ప విశ్వాసము మన జీవితాలు మార్చేస్తుంది. ఇట్ చేంజెస్ యువర్ మైండ్ అండ్ ఇట్స్ ప్రాసెస్. నీ మనస్సును, దాని నడతను అది మార్చేస్తుంది. గుర్తుపెట్టు. కనుక మారు మనసు అనే పదం, మారు మనస్సు కేవలం పరిశుద్ధాత్మ శక్తి ద్వారా వస్తుంది. బ్రూస్ లిప్టన్ అనేటువంటి ఒక మానసిక శాస్త్రవేత్త, ఆయన ఏం చెప్తాడంటే, కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్. కాన్షియస్ మైండ్ ఓన్లీ 5%, సబ్ కాన్షియస్ మైండ్ 95%. సబ్ కాన్షియస్ మైండ్లో నీకు ప్రోగ్రామ్ ఫీడ్ అయి ఉంటుంది. చిన్నప్పటి నుంచి నీ తల్లిదండ్రులు చెప్పినవి, నీవు విన్నవి, వాటన్నిటిని స్టోర్ చేసుకొని వాటి చొప్పున నీ వివిధ భావాలకు గురవుతూ ఉంటావు అని చెప్తూ, ఈ కాన్షియస్ మైండ్తో నువ్వు ఏదైతే చేస్తావో అదే నీ యొక్క ఫలితాలను ఇస్తుంది అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ, అదే నీ లైఫ్, అదే నీ షేప్ అప్ ఆఫ్ ద లైఫ్ అని ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఈ మైండ్ గురించి ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు రక్షణను గురించినటువంటి ఎక్స్పీరియన్సెస్, ఒక వాక్యము ఒక వ్యక్తి యొక్క కాన్షియస్ మైండ్లో, సబ్ కాన్షియస్ మైండ్లో అది చేసేటువంటి పనిని మనం కనుక బేరీజ్ వేసుకుంటూ వెళితే, ట్రాన్స్ఫర్మేషన్ వాక్యం చేత మాత్రమే వస్తుంది, వినికిడి చేత వచ్చేది. కొంచెం నా మాట వినాలి. ఆయన బ్రూస్ లిప్టన్ చెప్పింది ఏంటంటే, మీరు వింటూ ఉంటే అది మీ మైండ్లో రిజిస్టర్ అవుతూ ఉంటుంది, టేప్ అవుతుంది, రికార్డ్ అవుతూ ఉంటుంది. ఆ రికార్డ్ అలానే ఉండి అది
అయ్యేటట్టుగా చేస్తుందని అన్నాడు. డస్ ఇట్ కెన్ గివ్ యూ ద రియల్ చేంజ్ ఇన్ యువర్ స్పిరిట్ అండ్ యువర్ మైండ్? నో. అందుకే రోమపత్రిక 10వ అధ్యాయం అన్నాడు, వినుట వలన విశ్వాసం కలుగును. అయితే క్రీస్తును గూర్చి వినుట వలన మాత్రమే మార్పు కలుగుతుంది. The word of God only can change, and the power of the word of God only can change a mind. చాలా మంది అనుకుంటారు హిప్నోసిస్ అండ్ రిపిటేషన్ అని 2 భాగాలు చెప్పాడు ఆయన. అంటే 7 సంవత్సరాల లోపల నీ కాన్షియస్ మైండ్లో రికార్డ్ అయిపోయినటువంటి ఆ సబ్ కాన్షియస్ మైండ్లో రికార్డ్ అయిపోయిందంతా హిప్నోసిస్. ఆ తర్వాత నువ్వు నేర్చుకోవాలన్నాడు. రిపిటేషన్ ద్వారా, అభ్యాసం ద్వారా నేర్చుకుంటావు అన్నాడు. దీని గురించి మాట్లాడుతూ వచ్చినప్పుడు ఏది నువ్వు విన్నా కూడా అది నీలో పనిచేసేస్తుంది, మార్పు తెచ్చేస్తుంది. అక్కడ మానవ మాట దేవుని మాట. మానవుని మాట దేవుని మాటలో దేవుని మాటకున్న శక్తి, దేవుని మాటకున్నటువంటి శక్తి మానవునిలో పాపమునకు దూరముగా వెళ్ళుటకు కావలసిన ప్రేరణ, నిర్ణయము ఇవ్వగలుగుతుంది. కనుక మనస్తత్వ శాస్త్రవేత్తలు చెప్పిన, ఎంత పెద్ద పెద్ద గొప్ప రచయితలు చెప్పినా వారి ఆలోచన భూ సంబంధమైనదైతే అంతే, నిరుపయోగమే. అందుకని పౌలు ఏం చెప్పాడంటే, ఎంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే, ఇఫ్ యూ నెగ్లెక్ట్ సచ్ ఎ గ్రేట్ సాల్వేషన్, హౌ షాల్ వి ఎస్కేప్? కాబట్టి మనలో చాలామంది, నేను చూశాను, ఎథీస్ట్స్ చూశాను, చాలామందిని గురించి విన్నాను, వారు మాట్లాడుతుంటే కూడా విన్నాను. మరణము అనే టాపిక్ దగ్గరకు వచ్చేటప్పటికి వాళ్ళు లేదని చెప్పి బ్లంట్గా భావనకి వెళ్ళిపోతున్నారు. మరణము అనేటువంటి పదము ఉన్నది అనుటకు ఎగ్జాంపుల్ ఏంటో తెలుసా? ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ ఫిజికల్ డెత్, భౌతిక మరణం. ఆధ్యాత్మిక మరణము ఏదైతే సెపరేషన్ ఇస్తుందో దేవుని నుండి, లైఫ్ నుండి, ఫిజికల్ బాడీ మనకు డెత్ అనేది ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు మనం దాన్ని గ్రహించడానికి అవకాశం దొరికింది. భౌతిక శరీరము మరణించటం అనేది ఎంత వాస్తవం అవుతున్నదని లోకానికి తెలుసో, తీర్పు అనంతరము అగ్నిగుండము, జీవమునకు దూరముగా వెళ్ళి శాశ్వతంగా అక్కడ బ్రతుకుతామనేది అంతే వాస్తవం. జీవము కలిగిన దేవుని నుండి వేరైపోయి అగ్నిగుండములో శాశ్వతంగా గడుపుతాం. అదే మరణము అని చెప్పటానికి దేవుడు ఫిజికల్ డెత్ని ఇంట్రడ్యూస్ చేశాడు. You can sense the death and the experience of death and the qualities of death when you observe the physical death. It is true. కాబట్టి మనం గుర్తించాల్సింది ఏంటంటే, శారీరక మరణము అంతం కాదు, అంతిమం కాదు. ఇట్స్ నాట్ ఫైనల్. మరణము గుర్చి హెబ్రీ పత్రికలోనే 9వ అధ్యాయంలో రాశాడు, మనుషులొక్కసారే మృతి పొందవలెను, ఆ తరువాత తీర్పు జరుగుతుంది. దానియేలు గ్రంథం 12వ అధ్యాయంలో రాశాడు, గ్రంథాలు విప్పబడతాయి, ప్రతి ఒక్కడు వాడి వరుసల్లో నిలబడతాడని రాశాడు. ఎవ్రీ వన్ హ్యాస్ టు స్టాండ్ బిఫోర్ ద థ్రోన్ ఆఫ్ ద జడ్జ్ జీసస్. అపోస్తలుల 17:30 రాశాడు, 31 రాశాడు, ఒక మనుషుని ద్వారా తీర్పు తీర్చబోయే దినం నిర్ణయించాడు, అందుకే మారు మనసు పొందండి. రిపెంట్ అండ్ రిసీవ్ క్రైస్ట్. రిపెంట్ అండ్ బిలీవ్ ఇన్ జీసస్ క్రైస్ట్. పశ్చాత్తాపపడి మారు మనసు పొంది, పశ్చాత్తాపపడి యేసును నమ్మండి. మార్కు 1:14 అది చెప్పాడు యేసు క్రీస్తు ప్రభు, మారు మనసు పొందండి, సువార్తను నమ్మండి. బిలీవ్ ద గాస్పల్,
ద గాస్పల్ ఈజ్ నథింగ్ బట్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తే సువార్త, యేసు క్రీస్తు ద్వారానే రక్షణ, యేసు క్రీస్తు ద్వారానే పాప క్షమాపణ, యేసు క్రీస్తు ద్వారానే నరకాన్ని తప్పించుకుంటారు, యేసు క్రీస్తు ద్వారానే విమోచన. దెర్ ఈజ్ నో అదర్ వే. వేరొక మార్గం లేనే లేదు. నీ పుణ్యకార్యము నిన్ను రక్షించదు, నీ దాన ధర్మములు నిన్ను రక్షించవు, నీ మంచి కార్యములు నిన్ను రక్షించవు. ఇవి దేవుని ఎదుట అర్హమైనవి కావు. ఎవ్రీ సిన్ మస్ట్ బి పనిష్డ్. ప్రతి పాపము శిక్షించబడవలసినదే. హౌ కెన్ యూ ఎస్కేప్ యాజ్ ఎ సిన్నర్? ఇంకొక మాట అంటారు ఏంటంటే, అసలు పాపమే లేదు, కొట్టిపారేశాడు అంత. పాపం అనేది నీ ఫీలింగు, అసలు పాపం అనేది లేదు, నువ్వే భయపడక్కర్లేదు, అసలు నువ్వే పాపం చేయనే లేదు, ఎందుకంటే ఇది పాపం అనే క్రైస్తవులు అనుకుంటారు, కానీ దీని పాపం అని మనం అనుకో అక్కర్లేదు అన్నాడు ఒకడు. లంచము పాపము కాదంటాడు, మద్యపానము పాపము కాదంటాడు, దొంగతనము పాపము కాదు అవసరం అంటాడు, హత్య ఎగ్జిస్టెన్స్ కోసం అంటాడు. రాజీ 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 భ్రమలోనికి వెళ్ళిపోతున్నారు. చెక్ ద రియాలిటీస్. వాస్తవాలను పరీక్షించి తెలుసుకోవాలి. మనము మరణించిన తరువాత ఏమి కాదనే ఒక భ్రమలోనికి మనం వెళ్ళి నిత్య నరకాగ్నిలోనికి వెళితే ఏమిటి ప్రయోజనం? ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే సహోదరుడా, సహోదరి, ఒకవేళ ఎన్నడూ వినని నీకు ఈ ప్రసంగం ఈ క్షణాన దేవుడు వినిపింపచేస్తున్నాడేమో. మేబీ టుడే విల్ బి ద లాస్ట్ డే ఇన్ యువర్ లైఫ్. మీ జీవితంలో ఇదే చివరి రోజు అయితే, రేపనేది నీకు లేకపోతే, ఈ రక్షణను నువ్వు అందుకోకపోతే, ఈ క్షణాన శిలువ మీద ఇద్దరు దొంగల్లో ఒకడు అంగీకరించాడు, ఒకడు తిరస్కరించాడు. అంగీకరించినటువంటి డెస్మాస్కు వెంటనే ప్రభు అభయం ఇచ్చాడు. యు ఆర్ విత్ మీ. ఈరోజు నువ్వు నాతో కూడా ఉంటావు. ఇప్పుడున్నావు, ఉంటావు, ఇక ఉండబోతున్నావు, నాతోటే ఉంటావు. కనుక డు నాట్ నెగ్లెక్ట్ ఎనీ ఆపర్చునిటీ. ఇవ్వబడిన ఏ రక్షణ అవకాశాన్ని కూడా ఇవాళ వద్దు, రేపు చూద్దాం అని పోస్ట్ పోన్ చేయద్దు. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరూ నిర్ణయం తీసుకోవాలి. ఇంత గొప్ప రక్షణ, ఎంత గొప్ప రక్షణ! దేవదూతల ద్వారా పలుకబడినటువంటి వాక్యం స్థిరపరచబడినందున ప్రతి అవిధేయత, ప్రతి అతిక్రమము న్యాయమైన ప్రతిఫలం శిలువలో పొంది ఉండగా ఏర్పడిన రక్షణ, గొప్ప రక్షణ, మానవుని చేత కాకపోయిన రక్షణ, మహామహులు చేయలేకపోయిన రక్షణ, యేసుక్రీస్తు శిలువ ద్వారా ఏర్పాటు చేసిన మన రక్షణ, మన కొరకైన రక్షణ మనమే తిరస్కరిస్తే మనం ఎలా తప్పించుకుంటాం? We cannot escape. Don't neglect, friends. Don't neglect, please. ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు, స్తోత్రాలు. ఇంత గొప్ప రక్షణను ఎవరు నిర్లక్ష్యం చేయకుండా సహాయం చేయండి దేవా. ఇది మీరు బోధించుట చేత ఆరంభమైంది. మీ సిలువలో మా కొరకు స్థిరపరచబడింది ప్రభు. దీనిని మేము నిర్లక్ష్యపరచక అంగీకరించి ఈ భూమి మీద ఒక నూతన జీవితం ప్రారంభించడం సహాయం చేయండి. యేసునామాన్ని అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికి తోడైనగాక, ఆమేన్.